హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భగవద్గీత అంటే చాలా మందికి ఒక గొప్ప మత గ్రంథం, ఒక భక్తి పుస్తకం అని అనుకుంటారు. కానీ నిజానికి అది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ క్రైసిస్ మేనేజ్మెంట్ గైడ్, ఒక బెస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకం అని చెప్పొచ్చు. మనం ఏ కురుక్షేత్రం గురించి అయితే కథలు విన్నామో ఆ యుద్ధం ఎక్కడో ఎప్పుడో బయట జరగలేదు. అది ప్రతి క్షణం మన మెదడు లోపల జరుగుతూనే ఉంది. ఏం చేయాలో తెలియనప్పుడు వచ్చే అయోమయం, పక్క వాళ్ళని చూసి వచ్చే అసూయ, గెలవగలనా లేదా అనే భయం, ఇవే ఈనాటి మన యుద్ధరంగం. అక్కడ అర్జునుడు ఆయుధాలు కింద పాడేసింది బయట శత్రువులను చూసి కాదు, తన లోపల తలెత్తిన ప్రశ్నలను చూసి. కానీ అప్పుడు అర్జునుడికి తోడుగా కృష్ణుడు ఉండి అతన్ని ముందుకు నడిపించాడు. అర్జునుడిని ఒక యోధుడిగా మార్చిన ఆ మాటలు ఈరోజు మనం పడుతున్న మానసిక సంఘర్షణలకి అద్భుతమైన క్లారిటీనిస్తాయి. మనల్ని మనం ఎలా గెలవాలో, మన మనస్సుని మనకు బానిసగా ఎలా మార్చుకోవాలో భగవద్గీతలోని 8 మైండ్ ఓపెనింగ్ రహస్యాల గురించి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అదే ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోని మొదటి పాయింట్, ద చారియట్ ఎనాలజీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది. ఏ అడవి జంతువు కూడా దాని దరిదాపుల్లోకి రావడానికి ధైర్యం కూడా చేసేది కాదు. కానీ ఆ ఏనుగుకి ఒక వింత వీక్నెస్ ఉండేది. అది తన కళ్ళ ముందు ఏది కనిపించినా దాని వెనుక పరిగెత్తుకుంటూ ఆలోచన లేకుండా వెళ్ళిపోయేది. ఒకరోజు ఒక వేటగాడు ఆ ఏనుగుని పట్టుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. అతను ఏనుగు వెళ్లే దారిలో ఒక పెద్ద గోతుని తవ్వి దాని మీద ఆకులు కప్పాడు. ఆ గోతికి అవతల వైపు ఏనుగుకి అత్యంత ఇష్టమైన పళ్ళను, ఫ్రూట్స్ని ఉంచాడు. ఆ పళ్ళ వాసన చూడగానే ఏనుగు తను వెళ్లాల్సిన దారిని మర్చిపోయింది. కేవలం ఆ వాసన, ఆ రుచి వెనుక పిచ్చిగా పరిగెత్తింది. చివరికి ఆ గోతులో పడి బందీ అయిపోయింది. అంతటి బలమైన ఏనుగు కేవలం తన ఇంద్రియాల మీద కంట్రోల్ లేకపోవడం వల్ల ఒక సామాన్యమైన వేటగాడికి చిక్కుపోయింది. మనం కొంచెం ఆలోచిస్తే మన జీవితం కూడా సరిగ్గా ఆ ఏనుగు లాంటిదే అనిపిస్తుంది. మనలో చాలా శక్తి ఉంది, కానీ మనం ఎందుకు అప్పుడప్పుడు బలహీన పడతామో తెలుసా? భగవద్గీతలో దీని గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన శరీరం ఒక రథం అయితే దానికి కట్టిన 5 గుర్రాలు మన పంచేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక మరియు చర్మం. సమస్య ఏంటంటే ఈ 5 గుర్రాలు అంటే ఈ 5 ఇంద్రియాలు బయటున్న ఆకర్షణల వైపు మనల్ని లాగుతూ ఉంటాయి. కళ్ళేమో ఏదో నెగిటివ్ విషయాలు చూడాలనుకుంటుంది, చెవులేమో నెగిటివ్ వార్తలు వినాలనుకుంటుంది, నాలుకేమో ఏదో అనారోగ్యకరమైన రుచిని చూడాలనుకుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ మన మనస్సు, ఈ మైండ్ అనేది మన గుర్రాల్ని కట్టే తాడు. అలాగే మన బుద్ధి ఆ తాడుని పట్టుకుని రథాన్ని నడిపే డ్రైవర్. మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే ఎప్పుడైతే డ్రైవర్ అంటే మన బుద్ధి నిద్రపోతుందో అప్పుడు తాడు అంటే మన మనస్సు లూజ్ అయిపోతుంది. ఫలితంగా ఆ గుర్రాలు అంటే మన ఇంద్రియాలు ఎటు లాగితే అటు రథం వెళ్తుంది. అంటే మీ జీవితం మీ కంట్రోల్లో ఉండదు, బయట ఉన్న పరిస్థితుల కంట్రోల్లోకి మనం తెలియకుండా వెళ్ళిపోతాం. ఇక్కడ ముఖ్యమైన విషయం కృష్ణుడు చెప్పింది. అసలైన సూత్రం ఏంటంటే నీ కంట్రోల్లో లేని మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు. నీ బుద్ధి చెప్పినట్టు నీ మనస్సు వినాలి. నీ బుద్ధి అనే డ్రైవర్ మేల్కొన్నప్పుడు మీ ఇంద్రియాలు ఇచ్చే టెంప్టేషన్స్కి లొంగిపోకుండా ఏది మంచో అది మాత్రమే చేసే కంట్రోల్ మీకు వచ్చిన రోజు ఆ ఏనుగులా మీరు బందీ అవరు, ఒక విజేతగా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ పాయింట్, ద ఎనిమీ విత్ ఇన్. ఒక రాజ్యంలో ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. అతను యుద్ధ రంగంలో ఎంతో మంది శత్రువులను ఒంటి చేత్తో ఓడించేశాడు, కొంతమందిని అయితే చంపేశాడు. ఆ రాజుగారు అతనికి అజేయుడు అనే ఒక బిరుదు కూడా ఇచ్చాడు. అయితే ఆ వీరుడికి ఒక వింత అలవాటు ఉండేది. ఆ వీరుడు తన ఇంటి చుట్టూ 100 మంది కాపలాదారులను పెట్టుకున్నాడు సెక్యూరిటీగా. ఎవరైనా తనని చంపడానికి వస్తారేమో అనే భయంతో నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు ఒక ముని అతన్ని చూసి ఇలా అడిగాడు, నాయనా, నువ్వు బయట ఉన్న శత్రువులందరినీ జయించావు, మరి ఇంకా ఎవరి గురించి భయపడుతున్నావు నాయనా అని అడిగాడు. దానికి ఆ వీరుడు ఏమన్నాడంటే, ఇంతమందిని ఓడించాను కదా స్వామి, ఎవడు ఎప్పుడు పగ తీర్చుకుంటాడో నాకు తెలియదు. ఆ ఆందోళన నన్ను రాత్రంతా నిద్రపోనివ్వడం లేదు. ఏ శత్రువు నన్ను చంపుతాడో అనే భయంతోనే నాకు నిద్ర రావడం లేదు అని అన్నాడు. ముని నవ్వుతా ఇలా చెప్పాడు, నీ శత్రువు బయట ఎక్కడో లేడు, నువ్వు నీ కోటకి కాపలా పెట్టుకున్నావు, కానీ నీ మనస్సుకి ఎలాంటి కాపలా లేదు. నీ మనస్సులో పుట్టే ఆ అపనమ్మకం, ఆ డౌట్, ఆ ఫియర్, ఆ భయం, ఇవే నీ శత్రువులు. ఈ శత్రువులు నిన్ను లోపల నుండి తినేస్తున్నాయి. బయటున్న శత్రువులను చంపడానికి కత్తి కావాలి,
కానీ నీ లోపలున్న శత్రువులను జయించడానికి కత్తి కాదు, నిగ్రహం కావాలి. మనం కూడా చాలాసార్లు మన ఫెయిల్యూర్స్కి కారణం మన బాస్ అనో, సమాజమనో లేదా మన శత్రువులనో అనుకుంటాం. భగవద్గీతలో 6వ అధ్యాయం శ్లోకం 5 ఇందులో ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. ఒక వ్యక్తి తన మనస్సుని గెలిస్తే ఆ మనసే అతనికి ఒక గొప్ప ఫ్రెండ్లా సాయం చేస్తుంది. అదే మనస్సు మీద మనకు కంట్రోల్ లేకపోతే అది మనల్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువుగా మారుతుంది. చాలామంది బయట గెలవాలని రాత్రింబవలు కష్టపడతారు, కానీ లోపల ఉన్న భయం, బద్ధకం అనే శత్రువులను వదిలేస్తారు. భగవద్గీతలో చెప్పినట్లు నిన్ను గెలిపించేది నీ ఆలోచనలే, నిన్ను ముంచేది కూడా నీ ఆలోచనలే. బయట ప్రపంచంతో యుద్ధం చేసే ముందు నీ లోపలున్న ఆ నెగిటివ్ ఆలోచనలతో యుద్ధం చేసి వాటిని జయించు. అప్పుడే నువ్వు అసలైన వీరుడు అవుతావు. నెక్స్ట్, ద ల్యాడర్ ఆఫ్ ఫాల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ స్టోరీ వినండి. ఒక ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. ఒకరోజు అతను మార్కెట్లో ఒక ఖరీదైన రాయిని చూశాడు. ఆ రాయిని కొని ఒక గొప్ప విగ్రహం చెక్కాలి అని కోరుకున్నాడు. కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. సో ఆ బాధతో ఇంటికి వెళ్ళాడు. మొదట అతను ఆ రాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మెల్లగా ఆ ఆలోచన ఒక పిచ్చి కోరికగా మారింది. ఆ రాయి ఎలాగైనా తనకే దక్కాలనే వ్యామోహం బాగా పెరిగిపోయింది. కానీ ఆ రాయిని వేరే ఎవరో కొన్నారని తెలియగానే అతనికి అంతులేని కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియక అతను ఆ రాయిని కొన్న వ్యక్తి మీద దాడి చేశాడు. ఆ గొడవలో అతను జైలు పాలైపోయాడు. చివరికి ఒక చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం అతని జీవితాన్నే నాశనం చేసింది. మనం మన జీవితంలో చేసే తప్పులు ఒక్కసారిగా జరగవు. వాటి వెనక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. భగవద్గీతలోని 2వ అధ్యాయం 62-63 శ్లోకాల్లో కృష్ణుడు ఒక మనిషి ఎలా పతనం అవుతాడో 8 స్టెప్స్లో వివరించారు. మొదటి స్టెప్ ఆలోచన. ఒక వస్తువు లేదా విషయం గురించి పదే పదే ఆలోచిస్తాడు. రెండోది వ్యామోహం. ఆ ఆలోచన కాస్త దాని మీద ఒక అటాచ్మెంట్లా మారుతుంది. మూడోది కోరిక. అది ఎలాగైనా కావాలనే ఒక బలమైన కోరిక పుడుతుంది. నాలుగోది కోపం. ఆ కోరిక తీరనప్పుడు లేదా దానికి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు కోపం అనేది పెరిగిపోతుంది. ఐదోది భ్రమ. కోపం రాగానే మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియని ఒక మాయలోకి వెళ్ళిపోతాడు. ఆరోది జ్ఞాపక శక్తి కోల్పోవడం. ఆ భ్రమలో తను ఎవరో, తన విలువలేంటో ఇవన్నీ కూడా మర్చిపోతాడు. ఏడోది తెలివితేటలు కోల్పోవడం. ఎప్పుడైతే గతాన్ని మర్చిపోతాడో అప్పుడు అతని నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ ఇంటెలెక్ట్ని కోల్పోతాడు. అండ్ చివరగా నాశనం. బుద్ధి లేని మనిషి తనని తాను నాశనం చేసుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది చివరి మెట్టు మీద ఉన్నప్పుడు, అంటే నాశనం అయిపోతున్నప్పుడు బాధపడతాడు. కానీ భగవద్గీతలో చెప్పేది ఏంటంటే ఆ మొదటి మెట్టు ఆలోచన దగ్గరే జాగ్రత్తగా ఉండండి. ఒక నెగిటివ్ ఆలోచన మెదడులోకి రాగానే దాన్ని అక్కడే ఆపేయండి. అది కోపంగా, ఆ కోపం నాశనంగా మారకముందే మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాలంలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైపోయింది. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలన్నా, జాబ్లో బెటర్గా ముందుకు వెళ్ళాలన్నా, నార్మల్ లైఫ్లో మన కాన్ఫిడెన్స్ చూపించాలన్నా మనం టాలెంటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రోవర్ట్ అయితేనే కమ్యూనికేషన్ బాగుంటుంది అని అస్సలు రూల్ లేదు. నేను మన ఛానల్లో క్రియేట్ చేసిన కాంటెంట్తో, చదివిన పుస్తకాలతో, అలాగే నేను పర్సనల్గా నేర్చుకున్న కొన్ని సిస్టమ్స్తో తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ని క్రియేట్ చేశాను. ఇది బిగినర్స్ నుంచి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఇందులో ప్రీ రికార్డెడ్ వీడియోస్ ద్వారా మీకు నా జర్నీతో పాటు కమ్యూనికేషన్కి సంబంధించిన సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సిస్టమ్స్ గురించి మాట్లాడతాను. అలాగే దానితో పాటు డౌన్లోడబుల్ వర్క్ షీట్స్, మెమరీ పీడిఎఫ్స్, ఎఫర్మేషన్స్ అండ్ గైడెడ్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా ఈ కోర్సులో అందిస్తున్నాం. అలాగే ఈ కోర్స్ ధర 2499. కానీ ఈ మంత్ 26th వరకు 999కే మీకు అందుబాటులోకి తెచ్చాను. సో ఒక్కసారి కొంటే చాలు, లైఫ్ టైం ఆ కోర్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ తెలుగు గీక్స్ని ఆదరించినట్టే తెలుగు గీక్స్ అకాడమీని కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తెలుగు గీక్స్ అకాడమీ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఉంది. తప్పకుండా ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఉన్న మ్యాటర్ అంతా చదవండి, మాడ్యూల్స్ గురించి తెలుసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. బ్యాక్ టు ద వీడియో. నెక్స్ట్, ఒరిజినాలిటీ ఈజ్ పవర్. ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. అది నీళ్లలో చేపలను పట్టుకోవడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్. ఒకరోజు ఆ కొంగ ఆకాశంలో ఎంతో ఎత్తులో గాలిలో ఎగురుతున్న డేగను చూసింది. డేగ వేగాన్ని, దాని ధైర్యాన్ని చూసి కొంగకి అసూయ వచ్చింది. నేను కూడా డేగలాగా వేటాడాలి,
ఆకాశంలో అంత ఎత్తుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయింది. తర్వాత రోజు కొంగ ఎత్తైన కొండ మీదకు వెళ్ళి డేగలాగా గాల్లోకి దూకింది. కానీ కొంగ రెక్కలు గాలి వేగాన్ని తట్టుకోలేక కింద పడి గాయపడింది. తన ముక్కుని కూడా విరక్కొట్టుకుంది. చివరికి అది డేగలా మారలేకపోయింది. అలాగే తన దగ్గరున్న ముక్కుని పోగొట్టుకుని తన సహజ సిద్ధమైన చేపల్ని పట్టే టాలెంట్ను కూడా కోల్పోయింది. ఆకలితో అలమటించి చచ్చింది. మనం కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనో లేకపోతే బయటో వేరే వాళ్ళ సక్సెస్ని చూసి వాళ్ళలా మారిపోవాలని ట్రై చేస్తుంటాం. కానీ భగవద్గీతలో 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. వేరే వాళ్ళ ధర్మాన్ని అంటే పనిని పర్ఫెక్ట్గా కాపీ కొట్టడం కంటే నీ స్వధర్మాన్ని, నీ నేచర్కి తగ్గ పనిని కొంచెం లోపాలు ఉన్నా సరే దాన్ని చేయడమే బెటర్. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు, నీ నేచర్. చేపకు ఈదడం ధర్మం, పక్షికి ఎగరడం ధర్మం. చేప పక్షిని చూసి ఎగరాలనుకుంటే అది నాశనం అయిపోతుంది. అలాగే మీకంటూ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అది వదిలేసి ఇతరుల లైఫ్ని ఇమిటేట్ చేస్తే అది మనకి భయాన్ని, అశాంతిని మాత్రమే మిగులుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఒక ఫీల్డ్లో డబ్బు వస్తుందని లేదా ఒకరు ఫేమస్ అయ్యారని అటు వెళ్తుంటారు. కానీ మన లోపల ఉన్న గొంతు, ఆ ఇన్నర్ వాయిస్, ఆ ఇన్నర్ టాలెంట్ అదేం చెప్తుందో మనం వినం. మీ నేచర్కి తగ్గ పనిని మీరు ఎంచుకున్నప్పుడు మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆ పనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లోకానికి మీరు సెకండ్ హ్యాండ్ డేగలా కాదు, ఫస్ట్ హ్యాండ్ కొంగలాగా మీరు మారాలి. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ టాలరెన్స్. ఒక ఊరిలో ఒక ప్రయాణికుడు ఉండేవాడు. అతను నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అతను గొడుగు తెచ్చుకోలేదు. వర్షం వల్ల తడిసిపోతున్నందుకు, బురద వల్ల బట్టలు పాడవుతున్నందుకు అతను ఆకాశం వైపు చూసి వర్షాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ వర్షం ఇప్పుడే పడాలా అని ఏడుస్తూ కూర్చున్నాడు. కానీ అదే దారిలో వెళ్తున్న ఇంకొక వ్యక్తి వర్షం రాగానే ప్రశాంతంగా ఒక చెట్టు కింద నిలబడ్డాడు. తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ తీసి ఆ నీళ్లతో కొంచెం మొహం కడుక్కుని ఆ వర్షం వల్ల వచ్చే మట్టి వాసనను ఆస్వాదిస్తూ సేద తీరాడు. వర్షం ఆగగానే మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక్కడ వర్షం ఇద్దరికీ ఒకటే, కానీ ఒకరు దాన్ని నరకం అనుకున్నారు, ఇంకొకరు దాన్ని ఒక చిన్న విరామంగా భావించారు. మన జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు ఆ వర్షం లాంటివే. అవి వస్తాయని మనకీ తెలుసు, కానీ అవి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అది ముఖ్యం. భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ శ్లోకం. ఇందులో కృష్ణుడు ఇలా చెప్పారు: చలి, ఎండ ఎలాగైతే వచ్చి వెళ్తుంటాయో సుఖం, దుఃఖం కూడా అంతే. ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు. శీతాకాలం తర్వాత వేసవకాలం వస్తుంది, అలాగే మీకు వచ్చిన కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. ఏది శాశ్వతం కాదు. సో ఈ అశాశ్వతాల్ని టాలరేట్ చేసే టాలరెన్స్ మనకి ఉండాలి. చాలామంది పరిస్థితి మారాలి అని కోరుకుంటారు, కానీ భగవద్గీతలో ఏం చెప్తారంటే పరిస్థితి నీ చేతుల్లో లేదు. దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఎండ వస్తే గొడుగును పట్టుకుంటాం కానీ ఎండని తిట్టం కదా. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అవి కూడా ఒకరోజు పోతాయనే ధైర్యంతో మనం నిలబడాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి. అదే విజేత లక్షణం. నెక్స్ట్, లివింగ్ ఫర్ ఎ పర్పస్. ఒక ఊర్లో 2 కూలీలు కొండ దగ్గర రాళ్లను పగలగొడుతున్నారు. ఒక వ్యక్తి చాలా విసుగ్గా, కోపంగా రాళ్లను కొడుతున్నాడు. అటువైపుగా వెళ్తున్న ఒక బాటసారి వచ్చి ఇతన్ని అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ కూలీకి కోపం వచ్చింది. కళ్ళు కనిపించడం లేదా, నా కర్మగాలి ఈ బండరాల్ని పగలగొడుతున్నాను అని అన్నాడు. అంటే అక్కడ రాళ్ళు పగలగొడుతున్న రెండో వ్యక్తి ఉన్నాడు. అతను మాత్రం చాలా ఉత్సాహంగా పాట పాడుకుంటూ అదే పని చేస్తున్నాడు. బాటసారి అతను కూడా సేమ్ ప్రశ్న అడిగాడు. అప్పుడు ఈ కూలీ నవ్వుతూ ఏమన్నాడంటే, నేను ఈ ఊరిలో ప్రజలందరికీ ప్రార్థన చేసుకోవడానికి ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించే పనిలో ఉన్నాను. ఆ గుడికి కావాల్సిన పునాది రాళ్లను నేను రెడీ చేస్తున్నాను అని అన్నాడు. ఇద్దరూ చేసేది ఒకటే పని, కానీ ఒకరు దాన్ని శిక్ష అనుకున్నారు, ఇంకొకరు దానికి ఒక పర్పస్, ఒక లక్ష్యం ఉంది అని అనుకున్నారు. రెండో వ్యక్తికి ఆ పనిలో అలసట ఉండదు, ఎందుకంటే అతను తన స్వార్థం కంటే కూడా ఒక పెద్ద కారణం, ఒక బిగ్గర్ కాజ్ కోసం పని చేస్తున్నాడని అతను ఫీల్ అవుతున్నాడు. చాలామంది మనం చేసే పని మనకు బోర్ కొడుతుందని లేదా మనకెందుకు కష్టాలని బాధపడుతుంటారు. దీనికి భగవద్గీతలో 3వ అధ్యాయం 20వ శ్లోకంలో ఒక పవర్ఫుల్ పదం ఉంటుంది. అదే లోక సంగ్రహం. నువ్వు చేస్తున్న పని కేవలం నీ కోసమే అయితే అది నీకు బరువుగా అనిపిస్తుంది. అదే నీ పని వల్ల సమాజానికి లేదా 10 మందికి మేలు జరుగుతుందని నువ్వు భావిస్తే ఆ పని నీకు అంతులేని, అంటే లిమిట్ లేని శక్తిని, ఎనర్జీని ఇస్తుంది. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, నాకు ఈ 3 లోకాల్లో ఏ కోరిక లేదు, నేను పొందాల్సింది ఏమీ లేదు, అయినా సరే నేను ఈ లోక కళ్యాణం కోసం అనుక్షణం పనిచేస్తూనే ఉన్నాను అని. అలాగే మనం ఒక స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా నాకు జీతం వస్తే చాలు అని అనుకుంటే మన గ్రోత్ ఆగిపోతుంది.
కానీ నేను చేసే పని వల్ల నా కంపెనీకి లేదా నా దేశానికి ఏం లాభం అని ఆలోచించడం మొదలు పెడితే మీకు తెలియని ఒక క్లారిటీ వస్తుంది. ఒక పర్పస్ ఉన్న మనిషిని ఏ కష్టం ఆపలేదు. నీ స్వార్థం అనే గీతను దాటి ఆలోచించు, నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్, ద పాయిజన్ ఆఫ్ డౌట్. ఒక ఊరిలో ఒక గొప్ప విలుకాడు ఉండేవాడు, అంటే ఆర్చర్, బాణాలు వేసేవాడు. అతను కళ్ళు మూసుకుని కూడా లక్ష్యాన్ని కొట్టగలడు. ఒకసారి ఒక పెద్ద పోటీ జరిగింది. అందరూ అతను గెలుస్తాడని బేసిక్గా నమ్మారు. కానీ పోటీ మొదలయ్యే ముందు ఎవరో వచ్చి అతని చెవిలో ఏమంటారంటే, నువ్వు వాడుతున్న ఈ విల్లులో ఒక చిన్న క్రాక్ ఉంది, ఒక పగులు ఉంది, నీ విల్లు ఎప్పుడైనా విరగొచ్చు అని చెప్పాడు. నిజానికి ఆ విల్లు చాలా బాగుంది, అందులో ఎలాంటి పగులు లేదు, ఎలాంటి క్రాక్ లేదు. కానీ ఆ మాట విన్నప్పటి నుంచి ఆ విలుకాడు మనసులో ఒక అనుమానం, ఒక డౌట్ మొదలైంది. బాణం వదిలే ప్రతిసారి ఈ విల్లు విరిగిపోతుందేమో, నేను ఓడిపోతానేమో అని భయపడ్డాడు. ఆ అనుమానం, ఆ డౌట్ వల్ల అతని ఫోకస్ దెబ్బతిని అతను కనీసం లక్ష్యం వైపు కూడా బాణం వేయలేక ఓడిపోయాడు. అతన్ని ఓడించింది బయటున్న ప్రత్యర్థి కాదు, అతని మనసులో పుట్టిన ఆ చిన్న అనుమానం, స్మాల్ డౌట్. మన జీవితంలో కూడా మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతాం. దీని గురించి భగవద్గీతలో 4వ అధ్యాయం 40వ శ్లోకం కృష్ణుడు చాలా కఠినంగా చెప్పారు. అదేంటంటే, తనని తాను నమ్మనివాడు, ప్రతి విషయాన్ని అనుమానించేవాడు సర్వనాశనం అయిపోతాడు. భగవద్గీతలో ఏం చెప్తారంటే, అనుమానం ఉన్నవాడికి ఈ లోకంలో శాంతి ఉండదు, పరలోకంలో సుఖం ఉండదు. నువ్వు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలుస్తావా లేదా అని డౌట్ పడితే నీ సగం శక్తి అక్కడే పోతుంది. డౌట్ అనేది ఒక వైరస్ లాంటిది. అది మీ తెలివితేటలను, మీ ధైర్యాన్ని తినేస్తుంది. అది చేసే పని మీద, మీ శక్తి మీద మీకు పూర్తి నమ్మకం లేకుండా చేస్తుంది. సో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకు. ఆ సంశయాన్ని, అంటే ఆ డౌట్ని వదిలేసినప్పుడే నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావు. చివరిగా, ఎంబ్రేస్ ద చేంజ్. ఒక రాజుగారి దగ్గర ఒక అద్భుతమైన వజ్రం ఉండేది. దాన్ని చూసి అందరూ మురిసిపోతూ ఉండేవారు. కానీ ఒకరోజు పొరపాటున ఆ వజ్రం కింద పడి ముక్కలైపోయింది. ఆ రాజుగారు చాలా బాధపడ్డారు. నా దగ్గర ఉన్న గొప్ప వస్తువు పోయింది, నా అదృష్టం కూడా ఇక్కడితో ముగిసిపోయింది అని కుంగిపోయాడు. అప్పుడు ఒక తెలివైన శిల్పి వచ్చి ఆ పగిలిన వజ్రపు ముక్కలను తీసుకుని వాటిని ఎంతో నేర్పుతో చెక్కి ఒక్కో ముక్కతో ఒక్కో చిన్న వజ్రపు పువ్వును తయారు చేసి ఒక అందమైన హారంగా మార్చాడు. ఆ హారం ఆ పాత వజ్రం కంటే 100 రెట్లు అందంగా మారింది. అప్పుడు రాజుగారికి అర్థమైంది, ఆ వజ్రం పగలడం అనేది దాని అంతం కాదు, అది ఒక కొత్త రూపం దాల్చడానికి జరిగిన ఒక ఆరంభం. మన జీవితంలో కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు లేదా పరిస్థితులు మారినప్పుడు మనం అంతా అయిపోయింది అని భయపడతాం. కానీ కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయం 22వ శ్లోకం ఒక అద్భుతమైన అనాలజీ చెప్తారు. మనిషి పాతబడిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలాగైతే ధరిస్తాడో, ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త దేహాన్ని తీసుకుంటుంది. అండ్ దీన్ని మనం కేవలం మరణానికి మాత్రమే పరిమితం చేయకూడదు. మీ లైఫ్లో ఒక బిజినెస్ ఫెయిల్ అయినా, ఒక రిలేషన్షిప్ దెబ్బతిన్నా, లేదా ఒక అవకాశం చేజారినా అది అంతం కాదు. పాతది పోతేనే కొత్తది వస్తుంది. మార్పు అనేది సృష్టి ధర్మం. ఆ మార్పుని అంగీకరించకుండా పాత వాటిని పట్టుకుని ఏడవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చాలామంది అంటుంటారు గతం బాగుండేది అని, అండ్ అలా అనుకునే వాళ్ళు ఆ గతంలోనే ఉండిపోతారు. కానీ భగవద్గీతలో చెప్పినట్లు ఏది జరిగినా అది నీ మంచికే అనుకో. ఈరోజు నువ్వు నష్టంగా భావించేది రేపు నీ ఎదుగుదలకి ఒక పునాది అవ్వచ్చు. మార్పును చూసి భయపడటం ఆపి దాన్ని ఆహ్వానించు. నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఈ వరల్డ్ నీకు కొత్త దారులను చూపిస్తుంది. సో వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నింటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ద చారియట్ అనాలజీ. ఇంద్రియాలు అంటే గుర్రాలు నిన్ను లాక్కూడదు. నీ బుద్ధి అనే డ్రైవర్ చెప్పినట్టు మీ మనస్సు వినాలి. ద ఎనిమీ విత్ ఇన్. బయట ఉన్న వ్యక్తులు కాదు, నీ లోపలున్న భయం మరియు నెగిటివిటీనే నీ అసలైన శత్రువులు. 3వది, ద ల్యాడర్ ఆఫ్ ఫాల్. చిన్న ఆలోచన కోపంగా మారి నిన్ను నాశనం చేసేంత వరకు వెళ్తుంది. అందుకే మనం ఆలోచన దగ్గరే అప్రమత్తంగా ఉండాలి. ఒరిజినాలిటీ ఈజ్ పవర్. ఇతరులను కాపీ కొట్టి సెకండ్ హ్యాండ్ వెర్షన్లా మనం బ్రతకూడదు. మన ఒరిజినాలిటీని మనం నమ్ముకోవాలి, దాన్నే ఫాలో అవ్వాలి. ద పవర్ ఆఫ్ టాలరెన్స్. పరిస్థితులు మీ చేతిలో ఉండవు, కానీ వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అదే మీ సక్సెస్ని నిర్ణయిస్తుంది. లివింగ్ ఫర్ ఎ పర్పస్. విజయం కోసం చేసే పని అలసటనిస్తుంది. 10 మందికి ఉపయోగపడే పర్పస్తో చేసే పని మీకు ఎనర్జీని, ఒక శక్తినిస్తుంది. ద పాయిజన్ ఆఫ్ డౌట్. నిన్ను నువ్వు అనుమానించుకుంటే ఏ రంగంలోనూ నువ్వు గెలవలేవు.
అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడకు. ఎంబ్రేస్ ద చేంజ్. పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకున్నట్టే జీవితం మారుతూ ఉంటుంది. ఆ మార్పుని అంగీకరిస్తేనే మీరు గెలవగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత అంటే ఎప్పుడో చదివి పక్కన పాడేసే పుస్తకం కాదు. అది మనం రోజు వాడాల్సిన ఒక ఆపరేటింగ్ మాన్యువల్. అర్జునుడిలాగే మనం కూడా ఈరోజు ఎన్నో సమస్యలతో అయోమయంతో ఉండొచ్చు. కానీ ఆ రోజు కృష్ణుడు చెప్పిన మాట ఒకటే, క్లైబ్యం మాస్మ గమహ పార్థ. అంటే అర్జున, ఈ పిరికితనాన్ని వదిలే లేచి నిలబడు. నీ లోపల ఉన్న శక్తి ఏంటో నీకు తెలియనంత వరకు ఈ ప్రపంచం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు గెలుస్తావో అప్పుడు ఈ ప్రపంచం నీ పాదాల దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 8 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ గుర్తుంచుకోండి, యుద్ధం మీది, గెలవాల్సింది కూడా మీరే. ఆల్ ద బెస్ట్. జై హింద్.